तेरी लीला सब భారతదేశం వేదభూమి, కర్మభూమి, యజ్ఞభూమి, పరమ పవిత్రమైనటువంటి అనేకానేకమైన క్షేత్రాల యొక్క సమాహార స్వరూపం. అందులో ఈ క్షేత్రాన్ని హరిద్వారమని, హరద్వారమని, గంగాద్వారమని అనేక పేర్లతో పిలుస్తారు. దేవభూములలో ప్రవహించడం ప్రారంభించినటువంటి గంగానది ఈ ప్రాంతం దగ్గర నుంచి మనుష్యులు నివసించేటటువంటి భూభాగముల మీద ప్రయాణించడం ప్రారంభం చేసింది. ఇక్కడి నుంచి ఆధ్యాత్మికంగా పరిశీలనం చేసినప్పుడు దేవభూములలోకి ప్రవేశద్వారంగా పిలుస్తారు. ఈ పరమపావనమైన క్షేత్రంలో బ్రహ్మకుండంలో స్నానం చేసి ఉత్తరాభిముఖంగా ప్రయాణం ప్రారంభించి భగవద్దర్శనం చేసినటువంటి వాడు జన్మజన్మాంతరముల యందు ఈశ్వరుణ్ణి చేరేటటువంటి ప్రస్థానం చేస్తాడు తప్ప హీనయోనులలోనికి వెళ్ళడు అని శాస్త్ర ప్రమాణం. అంత గొప్ప క్షేత్రం ఈ గంగాద్వారం. అటువంటి క్షేత్రానికి తీర్థయాత్రగా ఇంతమందిని రావడం, ఇంత గొప్పగా ఇక్కడ తీర్థయాత్ర చెయ్యగలగడం భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం. పొంగే గంగా తీరం ఈ హరిద్వారము, సకల జీవముక్తి ద్వారము ఈ హరిద్వారము. మనసాదేవి చండీ పరదేవత మాయావతి తల్లి నడయాడే స్థలము. అణువణున ఓంకారం భగవానుని ప్రతిరూపం, అణువణున ఓంకారం భగవానుని ప్రతిరూపం. హరిద్వారమంటే మోక్షద్వారము, ఈ హరిద్వారము ఇలా స్వర్గధామము. చండీదేవి ఆలయాన్ని దర్శించడానికి చాగంటివారు శిష్య బృందం బస్సులో బయలుదేరి గంగానది మీదుగా ప్రయాణించారు. ఆ ప్రయాణంలో చుట్టూ కనిపించే శివాలిక్ పర్వత అందాల్ని, గంగానది సోయగాలను, మరెన్నో మధురానుభూతిని కలిగించే దృశ్యాలను ఆస్వాదిస్తూ సాగారు.
హరిద్వార్ క్షేత్రంలో, ఈ హరద్వార్ క్షేత్రంలో, ఈ గంగాద్వారంలో ప్రధానమైనటువంటి దేవాలయాలు 3 ఉన్నాయి. ఒకటి శివాలిక్ పర్వత శిఖరముల మీద వెలిసి ఉన్నటువంటి మానసాదేవి, రెండవది నీలపర్వత శిఖరం మీద ఉన్నటువంటి చండీపర దేవత, మూడవది అక్కడే ఉన్నటువంటి బిల్వాద్రి అని పిలువబడేటటువంటి కొండ కింద ఉన్నటువంటి బిల్వకేశ్వరుడు. ఈ నీలాద్రి అనబడేటటువంటి పర్వత శిఖరం మీద చండీ పరదేవత స్వయంభూగా వెలిసి ఉన్నది. చండీ పరదేవత అంటేనే చిడి కోపనే ఇతి చండిహి అని వ్యుత్పత్తి. ఎవరు ధర్మము పట్ల అనురక్తి లేనివారు ఉంటారో, ఎవరు ధర్మాన్ని పాడు చేస్తూ ఉంటారో అటువంటి వారి పట్ల అమ్మవారు ఆగ్రహస్వరూపంతో వాళ్ళ యొక్క పీచమణిచి ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటుంది. అతి పురాతనమైన చండీదేవి ఆలయాన్ని దర్శించాలంటే క్యూ లైన్లలో వేచి ఉండి రోప్ వేలో ప్రయాణించడానికి టికెట్లు తీసుకోవాలి. రోప్ వే ద్వారా ప్రయాణించాలి. ఈ పరిసర అందాల్ని వీక్షించడానికి భక్తులు ఎక్కువగా రోప్ వేను ఆశ్రయిస్తూ ఉంటారు. కొద్దిమంది భక్తులు ఈ చండీదేవి ఆలయం గంగానదికి అతి సమీపంలో నీల్ పర్వతాలపై కొలువై ఉంది. ఈ ఆలయాన్ని కాశ్మీర్ రాజు 1929వ సంవత్సరంలో నిర్మించారని చరిత్ర తెలియజేస్తోంది. ఆది శంకరాచార్య 8వ శతాబ్దంలో చండీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు.
భాగవతోత్తములైన వాళ్ళు, ధర్మ మార్గంలో నడవాలనేటటువంటి కృతనిశ్చయం కలిగిన వాళ్ళు ఏ కారణం చేతనైనా ధర్మ మార్గాన్ని విడిచిపెట్టినా అయ్యో మళ్ళీ మనం ధర్మ మార్గంలో నడవాలనేటటువంటి తాపత్రయం మనసులో సంతరించుకున్నటువంటి వాళ్ళు, తెలిసి కాని తెలియక కాని ఆ పర్వతం మీదకు వచ్చినటువంటి వాళ్ళకి ఆ తల్లి ధర్మిని ధర్మవర్ధిని అయి ధర్మమునందు అనురక్తి కల్పించి కాపాడుతుంది. ఒకే తల్లి మాతృస్వరూపిణి అయి ధర్మమునందు అనురక్తినిచ్చి కాపాడుతుంది. ఆ తల్లే ధర్మ వ్యతిరేకులైన వారిని శిక్షించి, అందున భరతభూమి ధర్మభూమి కనుక ఇక్కడ ధర్మాన్ని సర్వదా కాపాడుతూ ఉంటుంది. అటువంటి చండీ పరదేవత పరమాద్భుతమైనటువంటి రీతిలో వెలిసి ఉన్నటువంటి క్షేత్రం ఈ గంగాధర క్షేత్రం. ఆ నీలపర్వతం మీద ఉన్న అమ్మవారి దర్శనాన్ని పొంది జీవితంలో సమస్త ప్రతిబంధకములను అధిగమించి ప్రతివారు ఇహమో పరమో పొందడానికి యోగ్యమైన స్థానంగా భావించి దర్శనం చేసి పరమానందాన్ని పొందుతూ ఉంటారు. చండీదేవి ఆలయ ప్రాంగణంలో వివిధ దేవతామూర్తులు కొలువై ఉన్నారు. అమ్మవారి దర్శనం తర్వాత దర్శించే ముందు కొన్ని ఉపాలయాలు దర్శిస్తారు భక్తులు. అన్నపూర్ణాదేవి ఆలయం. ఈ ఆలయంలోనూ విశేష పూజలు జరుగుతూ ఉంటాయి.
భద్రకాళి ఆలయం. ఉగ్ర స్వరూపిణిగా కానవచ్చే భద్రకాళి ఇక్కడ విశేష పూజలందుకుంటూ భక్తుల్ని అనుగ్రహిస్తోంది. శ్రీరామ భక్తాగ్రేసరుడైన ఆ ఆంజనేయుడు కొలువైన ఆలయం ఇదే. ఈ ఆలయాన్ని కూడా దర్శించి పూజలు చేస్తూ ఉంటారు భక్తులు. చండీదేవి అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకు పూజా సామగ్రి, హోమాది కార్యక్రమాలకు ఉపయోగించే వస్తువుల్ని విక్రయించే దుకాణాలు కూడా ఇక్కడ వెలిశాయి. భక్తులు వారికి అవసరమైన వస్తువులను ఇక్కడ కొనుగోలు చేస్తూ ఉంటారు. చండీదేవి అమ్మవారు వెలిసిన ఈ కొండపైనే భక్తాగ్రేసరుడైన ఆంజనేయుని మాతృమూర్తి అంజనాదేవి ఆలయం కూడా విశేష ప్రాచుర్యాన్ని పొందింది. ఆ ఆలయాన్ని దర్శించడానికి వెళ్లే మార్గం ఇదే. యుగ యుగాలకు భక్తాగ్రేసరుడిగా ఆదర్శప్రాయుడైన ఆంజనేయునికి జన్మనిచ్చిన మాతృమూర్తి అంజనాదేవి. ఆంజనేయుని బాల్యంలో ఆ తల్లి బాల ఆంజనేయునికి పాలు అందించే రూపంలో కొలువై మాతృమూర్తిగా దయాస్వరూపిణిగా కానవస్తుంది. భక్తులకు ఓ మధుర అనుభూతిని కలిగించే రూపంలో ఉన్న అంజనాదేవిని పూజించి అర్చనలు చేస్తూ ఉంటారు భక్తులు. ఈ ఆలయంలో హనుమంతుని ఆలయం కూడా ఉంది. ఇక్కడ కొలువైన అంజనాసుతుడు భక్తుల విశేష పూజలు అందుకుంటూ ఉన్నాడు. చండీదేవి అమ్మవారిని అంజనాదేవిని దర్శించిన తర్వాత ఈ భారీ వృక్షం క్రింద వెలసిన నాగేంద్రులకు పూజలు చేస్తూ ఉంటారు భక్తులు. నాగజాతిని ఆరాధించడం, పూజించడం భారతీయ సంస్కృతిలో అనాదిగా వస్తున్న ఓ సత్సాంప్రదాయం. అందుకే భక్తుల పూజలు అందుకుంటున్న నాగేంద్రులను కూడా ఇక్కడ దర్శించవచ్చు.
ఆలయం చెంత కొలువైన సంతోషిమాత మందిరం. ఆనందమైన జీవితాన్ని ప్రసాదించే దేవతగా ఈ అమ్మ ఇక్కడ కొలువై భక్తుల విశేష పూజలు అందుకుంటోంది. ఆంజనేయుని మాతృమూర్తి కొలువైన ఈ ఆలయం దగ్గర నిత్యం రామనామ సంకీర్తనలు ఆలపిస్తూ భజనలు చేస్తూ ఉంటారు భక్తులు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, వారి శిష్య బృందం కూడా ఈ రామనామ సంకీర్తనలో పాలుపంచుకున్న దృశ్యం ఇక్కడ మనకు కానవస్తుంది. రామనానుజ హృదయ పంకజరాచకీరము రామనామము తల్లివలె రక్షించు సుజనుల నెల్ల కాలము రామనామము. రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీరామనామము. జపతపములకర్థమైనది జగతిలో శ్రీరామనామం. వందే అనిలాత్మజం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. చండీదేవిని, అంజనాదేవిని దర్శించిన ఆనందం ఓ పక్క, రోప్వేలో ప్రయాణం మరో ప్రక్క ఆస్వాదిస్తూ తిరుగు ప్రయాణం చేస్తారు భక్తులు. అంజనాదేవి ఆలయానికి చేరువలో మహంత్ దయాల్ పూరీజీ మహారాజ్ మందిరం కూడా ఉంది. ఆలయాల దర్శనార్థం వచ్చే భక్తులు సద్గురువుగా భావించి పూరీజీ మహారాజుని కూడా ఆరాధిస్తూ ఉంటారు. ఉప్పొంగే గంగా తీరం ఈ హరిద్వారము, సకల జీవముక్తి ద్వారము ఈ హరిద్వారము. మనసాదేవి చండీ పరదేవత మాయావతి తల్లి నడయాడే స్థలము. అణువణున ఓంకారం భగవానుని ప్రతిరూపం, అణువణున ఓంకారం భగవానుని ప్రతిరూపం. హరిద్వారమంటే మోక్షద్వారము, ఈ హరిద్వారము ఇలా స్వర్గధామము.